మాజీ ఎమ్మెల్సీ సీనియర్ టీడీపీ నాయకులు అలాగే రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే తండ్రి ఎవరైతే ఉన్నారో ఆదిరెడ్డి అప్పారావుకు సంబంధించినటువంటి ఆడియో టేపులు అయితే గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి. అలాగే ప్రధానంగా చూసుకుంటే రాజమండ్రి సంబంధించినటువంటి చంద్రకళ అనే మహిళపై బెదిరింపులు పాల్పడుతున్నారంటూ కూడా ఒక వీడియో అయితే చక్కర్లు కొడుతుంది. దీన్ని వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరో పక్కన ఇది బెదిరింపులు పాల్పడుతున్నారు తండ్రి అంటూ కూడా పక్కన చేస్తున్న నేపథ్యంలోనే చంద్రకళ ఈరోజు తన సంబంధించినటువంటి వార్త విని ఇప్పుడైతే ఆ అప్పారావు గారిని కలిసేందుకు కూడా అక్కడికైతే రాజమండ్రి ఇంటికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏదైతే ఆడియో టేపులో వైరల్ అవుతున్నటువంటి చంద్రకళకు అలాగే ఆదిరెడ్డి అప్పారావుకి మధ్య జరిగినటువంటి సంభాషణలు వాస్తవా కాదా అనేది కూడా తెలుసుకునేందుకు చంద్రకళ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఏంటి మీకు సంబంధించిన ఆడియో టేపు అలాగే ఆదిరెడ్డి అప్పారావుకి సంబంధించిన ఒక టేప్ అయితే వైరల్ అవుతుంది. అసలు వాస్తవం ఏం జరిగింది మేడం? మీకు ఏమైనా సంబంధించిన వాయిస్ అందులో మీరేనాది? ఆ వాయిస్ నాది కాదండి. ఎందుకంటే ఆదిరెడ్డి అప్పారావు గారితో నేను ఎప్పుడు కూడా ఫోన్లో మాట్లాడలేదు. ఆయన కూడా నాతో ఎప్పుడు ఫోన్లో మాట్లాడలేదు. ఆయన మా బంధువు, మా కుల పెద్ద. మాకు ఏదన్నా అవసరం అయితే అంటే మా అవసరం అయితే మేము ఆయన దగ్గరికి వెళ్ళి బాబాయ్ మాకు ఇది చెయ్యండి అంటే తప్పకుండా చేస్తారు. ఆయనకి బోళాశంకరుడు అనే పేరు కూడా ఉంది, మీరు విన్నారో లేదో. అందరికీ ఎవరికైనా ఈ కులం ఆ కులం అని కాదండి. ఆయన ఈరోజు కులాలను ఎత్తి ఇది చేసి మాట్లాడుతున్నారు ఆయన గురించి. అది తప్పండి. ఎందుకంటే ఆయన పెద్ద మనిషి, ఆయనకి ఎంతో రాజకీయ చరిత్ర ఉంది. ఆ చరిత్రను కించపరిచే విధంగా చెయ్యొద్దండి. ఇది ఫ్యామిలీ మ్యాటర్ బయటకు రావడం కోసం ముసుగు వేసుకుని మీడియా ముందుకు వచ్చి చెప్పిన గుడివాడ శ్రీదేవి అనే అమ్మాయి ఏదైతే ఉందో ఆ పక్కన ఏడుస్తూ ఏవో చెప్తున్నాడు. ఏడ్చే మగాడిని నమ్మకూడదంటారు. అలాగా ఏడుస్తూ చెప్తున్నాడు కదా వాళ్ళ మేనమామ పైల రామకృష్ణ. ఇవన్నీ వాళ్ళ పర్పస్ కోసం ఉపయోగించుకున్నారని నా అనుమానం. అందువల్ల ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తే అండి ఇవన్నీ ఎవరు దాన్ని నా వాయిస్ని క్యాచ్ చేసో ఆదిరెడ్డి అప్పారావు గారిని వాయిస్ క్యాచ్ చేసో రకరకాల సందర్భాల్లో అన్నీ కలిపి పెట్టారో ఏంటో అన్నీ ఆయన తేలుస్తారండి ఎస్పీ గారు. పోలీసులకు అప్పచెప్పేద్దాం ఈ డ్యూటీ. అప్పారావు గారి మీద మాకు ఎప్పుడు గౌరవం అండి. ఇప్పుడు ఆయన గౌరవాన్ని కించపరిచే విధంగా మా గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు పోలీసు వారు తప్పకుండా మాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే అందులో ఒక ఎస్సీ జాన్ అనే వ్యక్తి ఆయన ఎస్సీ సామాజిక వర్గం వ్యక్తి సంబంధించి దూషించినట్టుగా మాటలు కూడా వచ్చాయి. అవి ఎంతవరకు వాస్తవం అంటారు? మరి అవి కూడా లేదంటారా? లేదండి, తప్పండి. ఆయన ఎప్పుడు కలవడానికి వెళ్ళినా ఆదిరెడ్డి అప్పారావు గారిని ఎప్పుడు కలవడానికి వెళ్ళినా నన్ను బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్లేది జాన్ గారే. ఎందుకంటే ఆయన వెనకాల ఇప్పుడు ఆదిరెడ్డి అప్పారావు గారి వెనకాల ఎస్సీ సామాజిక వర్గం వారు లేరా అండి? వారు అక్కడ ఆయన వల్ల బ్రతకట్లేదా? 3 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరినన్నా బాగా చూస్తారు. ఇప్పుడు అక్కడికి ఆయన కలవడానికి వెళ్ళాను, నేను చూశాను. చాలామంది ఎస్సీలు ఉన్నారు అక్కడ. వారంతా కూడా ఆయనకి నమ్మిన బంట్లే. ఆయన వల్ల బ్రతికి ఆయన పేరు చెప్పుకుంటున్న వాళ్ళే. అలా 10 మందికి అన్నం పెట్టే వాళ్ళని బ్యాడ్ చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం అండి. జాన్ గారి గురించి ఆయన ఎప్పుడు తప్పుగా మాట్లాడలేదు. మా కోడలు ఏదైతే ఉందో గుడివాడ శ్రీదేవి అనే అమ్మాయి, ఆ అమ్మాయికి సంసారం చేయడం ఇష్టం లేకపోతే, మా కుటుంబంలో కలిసి ఉండడం ఇష్టం లేకపోతే ఆ అమ్మాయి కోర్టు ద్వారా ప్రొసీడ్ అయ్యి తేల్చుకోవాలి తప్ప ఇలాగా వాళ్ళకి అక్రమ సంబంధం వీళ్ళకి అక్రమ సంబంధం అని చెప్పడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే అక్రమ సంబంధం అని నోటికి చాలా దారుణంగా వేసేస్తున్నారు నిందలో. భగవంతుడికి తెలుసు, కర్మ ఎవరిని విడిచిపెట్టదండి. ఆ కర్మ అనుభవించాల్సిందే ఎవరైనా సరే. పాపమో పుణ్యమో ఏదైనా ఎవరు చేసుకున్నది వాళ్ళే అనుభవిస్తారు. ఇది తప్పకుండా జరుగుద్దండి, భగవంతుడు చూస్తాడు. ఇది కోర్టు ద్వారానే మేము తేల్చుకుంటామండి. ఫ్యామిలీ కూడా ఇందులోకి లాగొద్దు. తర్వాత మా అబ్బాయికి ఏదో కొల్లు రవీంద్ర గారితో చెప్పి ఉద్యోగం చేయించేస్తారని అది ఏమి మా మాటలు కావండి. అసలు మావి కావు అవి అసలు. ఎందుకండి ఆయన ఎందుకు ఇంకొక మినిస్టర్ గారిని పేరుని వాడుకుంటారు అలాగా? ఎందుకంటే రాజకీయ నాయకులు ఒక పార్టీ ఒక గవర్నమెంట్ నడుస్తున్నప్పుడు ఒకరి మీద ఒకరు బురద చల్లుకోరు కదా, అది తప్పండి. అయితే ఇప్పుడు మా అబ్బాయితో కొలీగ్గా ఉన్న అమ్మాయి గురించి ఎవరి గురించి రమాదేవి గురించి మా కోడలు ఆరోపణ చేసింది. నా కొడుకు మీద అనుమానం ఆ అమ్మాయికి. ఇప్పుడు ఒకవేళ ఆ అమ్మాయితో రిలేషన్ ఉంది అని చెప్తుందా కదా, నేనేదో విడదీసేస్తున్నానని. విడదీయడానికి నేనెవరినండి? కలిసి ఉంటారని పెళ్లి చేశాను. కాపురం చక్కబెట్టుకోవాల్సింది ఆ అమ్మాయి. ఆ అబ్బాయి ఎక్కడో చేస్తాడు, ఆ అమ్మాయి ఎక్కడో చేస్తుంది. ఒకప్పుడు కొలీగ్స్గా చేసిన మాట వాస్తవమే. కానీ దీన్ని అంటే ఏ డిపార్ట్మెంట్లోనూ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి పనిచేయట్లేదండి. చేసేవాళ్ళందరూ ఇలాంటి వాళ్ళేనా? తప్పు కదా, అలాంటి మాటలు మాట్లాడకూడదు. అంటే ఈ అమ్మాయికి వెనకాల ఉన్న కుటుంబం ఏంటంటే భయభక్తులు కానీ ఆడపిల్లని ఇలా పెంచాలి,
అయ్యో అలా బయటికి రాకూడదు అని పెంచిన సందర్భాలు ఏం నాకు కనబడలేదు. పెంపకం బాగోలేదు. అది ఆ అమ్మాయి వేసేవన్నీ ఆరోపణలు కోర్టు ద్వారా తేల్చుకుంటామండి. కుటుంబ గొడవని రాజకీయం చేయొద్దు. పక్కన మరి వైసీపీ వాళ్ళ దగ్గర కానీ మాజీ ఎంపీ మార్గాన భరత్ దగ్గర కానీ మీరు వెళ్ళినట్టు కానీ ఏ సందర్భం లేవంటారా? మరి ఆయన కూడా చెప్పుకొస్తున్నారు, ఈరోజు కూడా ఆందోళన చేశారు దళితులపై ఈ విధంగా మాట్లాడారు. ఆయన ఎందుకు చేశారో నాకు తెలియదు కానండి, మేమైతే వెళ్ళలేదండి. భరత్ గారి దగ్గరికి వెళ్ళలేదు. భరత్ గారు మమ్మల్ని ఎప్పుడు కలవలేదు. ఈ జాన్ గారిని కొట్టిన వీడియోలు ఉన్నాయి కదండి, అవి కూడా ఎలా వచ్చాయో తెలియదు. ఎందుకంటే మా ఫోన్ లాక్కుని మమ్మల్ని కొట్టారండి ఆ రోజు. అయితే బయట వాళ్ళే తీశారు ఈ వీడియోలు అనేవి. అది కూడా అప్పారావు గారు కొట్టించారు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వస్తుంది? లేదండి, అప్పారావు గారు ఎందుకు కొట్టిస్తారండి? ఆయనకేం అవసరం? ఇది కుటుంబ వ్యవహారం. ఆయన అలా దూరేసి కొట్టించేస్తే అసలు లోకంలో ఇలాంటివి ఏమి ఉండవు. అసలు తప్పండి అది. ఆయన ఎందుకు కొట్టిస్తారు? కొట్టిన వాళ్ళు రౌతులు పూడి వాళ్ళు. అందువల్ల మాకు ఇప్పుడు నేను మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, పోలీసు వారు మాకు రక్షణ కల్పించాలి మా కుటుంబానికి. ఇక్కడ నేను, మా అమ్మాయి, మా మనవలు ఇద్దరు చిన్నపిల్లలు 7 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలు జాన్ గారు ఉంటాం మా ఇంట్లో. మా ఇల్లును ఆక్రమించుకోవడం కోసం మాట్లాడితే వచ్చేసి రౌతులపూడి నుంచి ఇంటి చుట్టూ తిరిగేస్తారు. అసలు నన్ను ఎన్నో రోజులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు ఆడపిల్ల కాపురం ఇష్టం లేకపోతే వాళ్ళు కోర్టు ద్వారా ప్రొసీడ్ అవ్వాలి తప్పండి ఇలాగ మా మీద అవాకులు చవాకులు మాట్లాడేస్తే కుదరదండి. జాన్ గారు మరి అంటే ఇంట్లో వేరే కుల వ్యక్తిని పెట్టుకున్నారని కూడా ఈయన కోసం కూడా మాట్లాడిన సందర్భం, ఆ విషయం మీద ఇప్పుడు ఈరోజు ఆందోళన కూడా చేశారు దళితులకి. ఏ విధంగా అదే తప్పండి. జాన్ గారి కులం గురించి ఆయన ఎప్పుడు దూషించలేదు అప్పారావు గారు. ఆయన ఎప్పుడు దళితుల్ని గౌరవంగానే చూశారు. ఎందుకంటే ఆయన వెనకున్న సైన్యంలో ఆ వర్గం వారు కూడా ఉన్నారు. మాకు వర్గ విభేదాలు ఏం లేవు. అందువల్ల జాన్ గారు మా సొంత తోబుట్టు కంటే ఎక్కువ. ఎందుకంటే మాకు తోబుట్టు లేరు మగవాళ్ళు. అందువల్ల ఎందుకంటే మా ఆడవాళ్ళమే ఉంటున్నాం కాబట్టి ఎక్కడో వెంచర్లో ఊరు చివరిని ఇల్లు కట్టుకున్నాం. మగాడు అవసరం మాకుంది, ఎందుకంటే ఏ పని చేసుకోవాలని. అందువల్ల ఆయన మాతోనే ఉంటారు. ఇప్పుడు ఈ రోజు ఏం కొత్త కాదండి. ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి ఏదో అబద్ధపు మాటలు మాట్లాడి చేసినంత మాత్రాన కాదండి. ఒకవేళ ఇదేమైనా నిరూపిస్తారా? బ్లడ్ టెస్టుల ద్వారా నిరూపించమనండి, నేను చూస్తాను. నిజమైతే నేను ఒప్పుకుంటాను. అది జాన్ గారు ఈయన అంటే ఇప్పుడు ఈయనపై వస్తున్న ఆరోపణ మరి ఎలా చూడాలి? ఏమొచ్చినాయండి నా మీద ఆరోపణలు? ఈ విధంగా మీపై దాడి చేశారు, అలాగే అప్పారావు గారు అని కూడా ప్రచారం చేసి ఇప్పుడు వైసీపీ దాడి చేసింది అప్పారావు గారు మనుషులు కాదండి. నాకు ఈ గుడివాడి శ్రీదేవి మేనమామలు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ ఆడోళ్ళు, అంతే తప్ప ఇంకెవరు అప్పారావు గారు మనుషులు కాదు. అప్పారావు గారు జోక్ అసలు ఇందులో లేదు అసలు లేదు. నెక్స్ట్ అప్పారావు గారి దగ్గరికి 2-3 సార్లు వెళ్ళాను, కానీ నన్ను ఎప్పుడు అసభ్యకరంగా మాట్లాడడం కానీ అలాంటిది ఏం లేదు. చాలా గౌరవంగా చూశారు, గౌరవంగా మాట్లాడారు, అంతే తప్ప ఆయనకి నన్ను అనవసరంగా ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళు నా కమ్యూనిటీని బయటికి లాగి రాజకీయ ప్రలోభానికి చేద్దామని చెప్పేసి వాళ్ళు చూసుకుంటున్నట్టున్నారు. కానీ దయచేసి నా విషయం పొలిటికల్గా చేయకండి. కుదిరితే నాకు ఏమైనా SC/ST కేసు కట్టించి పెట్టాలని కోరుతున్నారండి మీరు? ప్రధానంగా ఇప్పుడు జరిగిన ఘటన చూసుకుంటే కదండి, కొట్టిన వాళ్ళు అందరి వీడియోలు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళ మీదండి SC/ST కేసు కట్టించాలని నేను కోరుతున్నాను. ప్రత్యేకంగా ఆడియో టేప్లో క్లియర్గా ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. అంటే వేరే కులస్తుని ఎలా పెట్టుకున్నారు, ఎలా ఉంటున్నారు? లేదండి, అదేం లేదండి. అది వాళ్ళ ఇప్పుడు గుడివాడ శ్రీదేవి అనే అమ్మాయి తమ్ముడు ఉన్నాడండి, గుడివాడ విజయ్ కుమార్ అని చెప్పేసి. అతను హ్యాకర్ అండి. అతను అది మాటలు వీటిని డబ్బింగ్ చేసి మార్చి చేయగలడు. అతను ఫోటోల్ని మార్చి చేయగలడు. మా కాల్ డేటా తెచ్చేస్తాడు, బ్యాంక్ స్టేట్మెంట్లు తెచ్చేస్తాడు, అన్నీ తెచ్చేస్తాడు. కానీ మేము ఏం చేయలేకపోతాం. ఇప్పుడు ఆ విషయం గురించి మేము SP కంప్లైంట్ ఇవ్వడానికని వచ్చామండి. నా కాల్ డేటా కూడా తెచ్చాడు. నేను కూడా ఇప్పుడు దాకా SC/ST కేసు కట్టించలేకపోయాను. అది కట్టుకుంటానండి. చంద్రకళ గారితో దాని నుంచి పరిచయం మీకు? కుటుంబ 6 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నది. ఇంట్లోనూ కొద్దిగా మీరు చెప్పాలంటే సర్వెంట్ లాగానే ఉంటానండి. మరి పక్కన కుటుంబం సంబంధించిన వ్యవహారం, మరో పక్కన వీళ్ళ వ్యవహారం చూసుకుంటే ఈ రాజకీయ పరంగా ఈరోజు ఒక దళితుడికి అన్యాయం జరిగింది, ఒక దళితుడికి ఈ విధంగా చేశారు అని ఒక పక్కన వైసీపీకి సంబంధించిన నాయకులు చేయడాన్ని ఎలా చూడాలంటారు? అబ్బే నాకు సంబంధం లేదండి. నాకు సంబంధం లేని విషయం అండి సార్.
థ్యాంక్ యూ. ఇది మొత్తం ఏదైతే ఆదిరెడ్డి అప్పారావు సంబంధించిన అలాగే చంద్రకళ సంబంధించినటువంటి ఆడియో టేపులపై ఎటువంటి వాస్తవాలు లేవు, ఇది కావాలని వక్రీకరించి ఈ విధంగా వైరల్ చేశారని కూడా చెప్పుకొస్తున్నారు. ఇది కుటుంబ వ్యవహారాలు అలాగే తమకు సంబంధించినటువంటి కోడలు ఎవరైతే ఉన్నారో శ్రీదేవికి సంబంధించిన వ్యవహారం కావాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళకి సంబంధించిన రౌతులపూడికి సంబంధించిన కొంతమంది వచ్చి అతనిపై దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది అప్పారావుపై ఈ యొక్క రంగు పులిమే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇది రాజకీయ పరంగా దీన్ని ఆయన బ్యాట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇది కుటుంబ వ్యవహారం, వాళ్ళకి సంబంధించిన సామాజిక వర్గానికి చెందినటువంటి గొడవ వివాదంలో పెద్దగా ఆయన తీర్చే వ్యవహారంలోనే ఇదంతా కూడా ఈ కావాలని వైరల్ చేస్తూ ఆయన వీడియోలు అలాగే మాకు సంబంధించినటువంటి ఆడియోలు ఏవైతే ఉన్నాయో ఆడియోలు అన్నీ కూడా వక్రీకరించి ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆయన ఎప్పుడు కూడా దళితులను దూషించినటువంటి సందర్భాలు లేవు, ఎప్పుడు కూడా ఆయనతో కలిసి మేమంతా కూడా తిరిగాము. కానీ ఈ వ్యవహారం మరి ఆయన కావాలని ఉద్దేశపూర్వకంగా ఆయన రాజకీయంగా దెబ్బ కొట్టేందుకే ఈ విధంగా చేస్తున్నారని, అలాగే చంద్రకళతో పాటు జాన్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఈ విధంగా మాట్లాడుతూ అతను కూడా ఈరోజు ఎస్పీకి అయితే ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన దాడి కావచ్చు, ఈ ఒక వైరల్ అవుతున్నటువంటి ఆడియో టేపులు కావచ్చు, దీనిపై పోలీసులు న్యాయాన్ని మొత్తం అన్ని కూడా నిజాలు బయట పెట్టాలంటూ కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవాలని ఇప్పుడైతే మీడియా ముఖంగా కూడా వచ్చి ఆదిరెడ్డి అప్పారావు గారిని కూడా కలిసినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. మరి చూడాలి ఈ యొక్క ఆడియో టేపుల వ్యవహారం. ఒక పక్కన వైసీపీ ఎస్సీ సామాజిక సంబంధించిన వారిపై ఈ విధంగా దుర్భాషలాడారని ఒక పక్కన రాజకీయంగా ఈ యొక్క దుమారం అయితే రేపుతుంది. మరో పక్కన ఇది కుటుంబ వ్యవహారాలు, మాకు ఎటువంటి సంబంధం లేదు, అలాగే ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా బ్యాట్ చేస్తున్నారని కూడా చంద్రకళతో మేము ఫోన్లో ఎప్పుడు కూడా ఆ అప్పారావు గారితో మాట్లాడిన సందర్భాలు లేవంటూ కూడా చంద్రకళ అయితే చెప్పుకొస్తుంది. మరి చూడాలి మరి వ్యవహారం ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం జరిగిందనేది కూడా పోలీసులే ఈ విషయాన్ని బయట పెట్టాలంటూ కూడా వాళ్ళు ఫిర్యాదు చేస్తాం, అందులోనే న్యాయం తెలుస్తుందంటూ కూడా ఆ చంద్రకళతో పాటు జాన్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. నలితో ప్రకాశ్ RTV రాజమండ్రి నుంచి. ఆయన గురించి మా వలన మా పేరు పోగొడుతున్నారు, ఆయన గౌరవాన్ని పోగొడుతున్నారు. అది చాలా తప్పండి. అందువలన నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తానండి. కుటుంబ వ్యవహారం అంటారా, న్యాయ వ్యవస్థ ఉందండి, పోలీస్ వారు ఉన్నారు, చూస్తారు, కంగారు పడద్దు.